వెల్కమ్ టు K6. ప్రస్తుతం మనం ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రాంపూర్ గ్రామం అనేది ఎలా వచ్చిందన్న దాన్ని బట్టి మనం ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే, అలాగే రాంపూర్ గ్రామం అనేది ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఇక్కడ వెళ్ళడంతో ఈ రాంపూర్ అనే గ్రామాన్ని రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పూర్వీకులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రధాన పంటలు పండిస్తూ ఉన్నటువంటి అంటే వరి, మొక్కజొన్న, పసుపు ఈ పంటలు ప్రధాన పంటలుగా పండిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎక్కువ మట్టుకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు వ్యవసాయంపై పడుతున్నట్లు ఇక్కడ మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళు తీసుకున్నట్లయితే ఇక్కడ గీత కార్మికులు కానీ, రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ ఇక్కడ కుల వృత్తులు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ జనాభా తీసుకున్నట్లయితే 826 గ్రామ జనాభా ఉంటుంది. అందులో పురుషులు 314, దాంట్లో స్త్రీలు తీసుకున్నట్లయితే 512 మాత్రమే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో ఈ గ్రామం యొక్క వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి మసీద్ వద్ద ఇక్కడ ఉన్నాము. వారి మాటల్లో ఇప్పుడు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వారికి ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది వారి ఉద్దేశం ఏందో వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఇక్కడ ఉన్నటువంటి మీ సమస్యలు. ఇబ్బందులు మాకైతే కాంపౌండ్ హాల్ కావాలి, మరియు ఇక్కడ ఒకటి గేట్ లెక్క, మరి ఒక మినీ వాటర్ ట్యాంకు, ఇవి లేక కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. 12 కుటుంబాలు ఉన్నాయి ముస్లిం. కాబట్టి ప్రభుత్వం కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ కొద్దిగా శ్రద్ధ చూపెట్టి మాకు కాంపౌండ్ హాల్ను ఒక మినీ వాటర్ ట్యాంక్ చేపిస్తే చాలా మంచిగా ఉంటుందని మా యొక్క అభిప్రాయము. దీని గురించి మాకు సహకరించిన K6 వారికి మరియు వారి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ 12 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 30 మంది దాకా ముస్లిం సోదరులు ఉన్నారు. ఒక 15 మంది పిల్లలు అరబ్బీ చదువుతున్నారు. మాకు మొల్సాబ్ ఉన్నాడు. మాకు హత్మేనాబాద్ నుంచి 3000 జీతం ఇస్తున్నారు మొల్సాపు. మేము 2000 ఇస్తున్నాము. మరి రోజుకు ఒక్క పూట ఒక్క కుటుంబం వాళ్ళు అన్నం ఇస్తున్నాము. కావున ప్రభుత్వం మాకేమన్నా సహాయం చేయాలని, ఇక్కడ అంతా బీద వాళ్ళం ఉన్నాము, అంతా కూలీనాలి చేసుకునేటోళ్ళం ఉన్నాము. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకేమన్నా సహాయకారం చేసి కేసీఆర్ కానీ మరియు మా యొక్క ఎమ్మెల్యే కానీ జీవన్ రెడ్డి సహకరించాలని మా యొక్క అభిప్రాయం. వారికి మా యొక్క ధన్యవాదాలు. K6 వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఆర్మూర్ మండల్ రాంపూర్ గ్రామంలో ఈ మసీదు చాలా వెనుకబడి ఉంది. వేరే మసీదులను చూస్తే చాలా అభివృద్ధి చెందాయి. గ్రామపరంగా కానీ అంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు, సరైన వసతులు లేవు, చాలా చాలా ఇబ్బందిగా ఉంది, గేటు కూడా లేదు. సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ దీని మీద ఏదైనా చర్య తీసుకొని త్వరగా కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ ఇలాంటి వసతులు కల్పిస్తే బాగుంటుంది. మాది రాంపూర్. ఈ విలేజ్లో మేము మసీద్ కట్టుకున్నాం. మాకేంటంటే కాంపౌండ్ వాల్ లేదు, మరియు బాత్రూమ్స్ లేవు. మా దగ్గరికి జమాత్లు అవి ఇవి వస్తున్నాయి, కానీ మేము అలాగూ సరిపోయేంత బాత్రూమ్స్ ఇట్లా ఏం లేవు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఇట్లా అందరూ మాకు ఏదైనా సహకారం చేయాలని తెలియజేస్తున్నాము. మసీదు వద్ద మాకు మూత్రశాలలు లేవు. ఇక్కడ చాలా పక్కన ఉన్నటువంటి గుంతలుగా ఉన్నాయి. మరి యొక్క పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వారు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అలాగే మాకు ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక రాజకీయ నాయకులు ఇక్కడ మా పైన దయచూపి వెంటనే మాకు నిధులు మంజూరు చేయని చెప్పేసి ఇక్కడ వారు కోరుతా ఉన్నారు. أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله
గ్రామంలో ఉన్నటువంటి డాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు. డాక్రా గృహం మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వారి మాటలు అడిగి తెలుసుకుందాం, ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నీ ఎలాంటి సమస్యలు? అట్లా కాదు, దేనికైనా కానీ ఎస్సీలకు బీసీ వీళ్ళకి అంటారు. బీసీలకే మచ్చింది లేదు, ఏమన్నా ఉద్యోగం వచ్చింది లేదు, చదువుకున్న పారగండ్లు అయితే దేశం ఉన్నారు, ఉత్త అనేది తిరుగుతున్నారు, వాళ్ళు ఏం పని ఎత్తలేరు. మరి అన్నీ ఎస్సీలకైనాక ఎట్లా? మాకు బీసీలకే వద్దా? బీసీలు లేనోళ్ళు లేరా? గరీబతనం అందరికి ఉన్నది. మరి అన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే మేము ఎట్లా బతకాల? బీసీలం బతకాలా కదా మేము కూడా. మరి మాకు వేసేటి పనులు ఏమైనా వేయాలి కదా. ఆడవాళ్ళు అట్లనే ఉంటున్నారు, మగవాళ్ళు అట్లనే ఉంటున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా. మేము ఇంత పైసా పెట్టి చదివించే అలా ఉన్నది. మాయే 15 సంఘాలు ఉన్నాయి, 15 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో వచ్చినా ఎస్సీలకు అంటున్నారు, ఏది గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఎస్సీలకు అంటున్నారు, ఏదన్నా మునాఫా వచ్చినా ఎస్సీలకే. మా పేట లోన్లు కూడా ఎస్సీలకే. బీసీలకు ఏం వచ్చిందే లేదు. బీసీలకే మా పేటీ లేవు, ఏం వచ్చినాయి లేవు. గవర్నమెంట్ నుంచి 1 రూపాయి కూడా ఇది వచ్చింది లేదు. మేము ఎట్లా బతకాలా? మేము మహిళలం ఇంకా చాలా వెనుకబడిపోతున్నాము. అలాగే ఉన్నటువంటి ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము మా మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఇంకా అనేక లోన్లు ఇస్తే మరింత అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పేసి ఇక్కడ డాక్రా మహిళలు, డాక్రా సంఘాల గ్రూపుల వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే మరొక గ్రామస్తులతో మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఇక్కడ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుందాం. మేము మురిగి తీసేటోళ్ళము సారు, మాకు ఏం రెండుతలేదు. 1200 అంటే మేము ఎట్లా బతకాలా? కూలి పనికి పోతే 100 రూపాయలు ఉన్నాయి, దినంకు 100 రూపాయలు, దినంకు 100 రూపాయలు ఉన్నాయి. మేము అందులో 1200 రూపాయలల్లా మేమేం తెచ్చుకున్నాలా? ఎట్లా బతకాలా? ఈ మురికి చెత్తలు అయితే మేము తీస్తున్నాము. ఈ మురికి చెత్తలు తీసినప్పుడు మీరు మాత్రం గవర్నమెంట్ మాకు ఇంత సహాయకారం కావాలా? కానీ 1200లల్లా మేము ఎట్లా బతుకుతాం సార్? మాకు గవర్నమెంట్ ఇంత సహాయకారం చేస్తే మాకు మంచిగా. మాది రాంపురం అనే చిన్న గ్రామము. మా చిన్న గ్రామంలో 2 మనుషులు అయితేనే చాలు, మురికి చెత్త తీసే వాళ్ళు 2 అయితే చాలని 2నే ఉంచారు మమ్మల్ని. 2 నుంచితే ఆ 2 వరకు కూడా సరి 1200 ఇస్తే మాకు రెండుతలేదు. ఇప్పుడు గవర్నమెంట్ పని చేసే వాళ్ళకి కూడా 100 రూపాయల కూలి ఉన్నది ఒక రోజుకు. అయితే వాళ్ళకు 3000 వస్తాయి ఒక నెలకు. మరి మాకు మురికి చెత్త గింత చెత్త చెదరం తీసేటోళ్ళకు మాకు 1200 ఇస్తే మాకు రెండుతుందా సార్? మాకు రెండది. గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మేము బతకగలము. ఇక గింత ఈనంగా చేస్తే మమ్మల్ని మురికి చెత్త తీసే వాళ్ళమే మేము. మనుషులను గింత ఈనంగా చూసి మాకు జీతం గింత తక్కిస్తే మాకు మస్తు బాధ అనిపిస్తున్నది సారు. మాకు రెండుతలేదు. మాకు దయచేసి ఎక్కువ జీతం చెయ్యాల. మళ్ళీ మాకు మా రాంపురం అనే గ్రామంలో కూడా మరి మొత్తం మందికి 35 కిలోల కారట్లు కూడా అందరికి క్యాన్సల్ అయినాయి. కొంతమందికి వచ్చినాయి, 8-9 మందికి వచ్చినాయి. కడమ మందికి అందరికి 35 కిలోల కారట్లు పోయినాయి. మరి భర్త లేని వాళ్ళం ఉన్నాము, ఇండ్లు లేని వాళ్ళం ఉన్నాము. మరి మాకు ఆడపిల్లలు ఉన్నారు. మా పిల్లలు బతకాలంటే మాకు 35 కిలోలు వస్తేనే మేము బతుకుతాం సార్, లేకపోతే మేము బతకలేము భూమి మీద. మేము మస్తు నరకం చూస్తున్నాం. మాకు 2 ఉన్నాం అనుకో తల్లి పిల్లలము. 12 కిలోలు వస్తే ఆ 12 కిలోలు మాకు ఎటు నిండతలేవు. 15 రోజులు వండుకొని తింటున్నాం, 15 రోజులు ఉపాసం ఉంటున్నాం మేము. ఈ 35 కిలోలు పోయినాయి అంటే మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. మాకు బాగా ద్రోహం చేసిన వారు అవుతున్నారు మీరు. మాకు పుణ్యం చేయాలంటే మీరు మళ్ళీ ఎప్పటిలాగా 35 కిలోలు వస్తేనే మేము బతకగలం, లేకపోతే మాత్రం మేము బతకలేము. గ్రామంలో ఉన్నటువంటి మురికి చెత్తను తీసి మేము అనేక ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పేసి పారిశుద్ధ కార్మికులు చెప్తా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వేతనాలను పెంచాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అలాగే మా ప్రభుత్వం గుర్తింపుగా చేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. రాంపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వార్డు నంబర్లు ప్రతి మాసంలో ఇక్కడ సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతి వార్డులో తిరుగుతూ ఉంటూ వారు త్రాగునీటి సమస్య కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వారు అడిగి తెలుసుకునే
తెలుసుకున్నట్లు ఇక్కడ సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో 814 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఇక్కడ వార్డు నంబర్లు కానీ అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్యలపై వారిని ప్రతి మాసంలో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంపూర్ గ్రామము, ఆర్మూర్ మండలం. నా పేరు బొడ్డు గంగాధర్, సర్పంచ్ రాంపూర్. మా గ్రామంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాబోయే రోజుల్లో ఇంకా చేయవలసి ఉన్న కార్యక్రమాలు కానీ, ఈరోజు K6 వాళ్ళ ఆధ్వర్యంలో వారు పూర్తి గ్రామ సర్వే, గ్రామాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఇక్కడ గ్రామంలో ఏమేమి ఉన్నాయి, దేని మీద ఆధారపడి ఉన్నారు అనే దాని మీద గ్రామంలో మొత్తం తిరిగి వాళ్ళు విచారణ చేసిండ్రు. దాని ద్వారా వారికి కొందరు గ్రామస్తులు వాళ్ళ వృత్తిని బట్టి కొంత సమాచారం ఇచ్చిండ్రు. ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉన్నాము అనే దాని మీద వారికి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. అయితే సర్పంచ్గా నేను, నా కుటుంబము 3 పర్యాయాలు 3 సార్లు నేను సర్పంచ్గా, అంటే ఒకసారి ఉప సర్పంచ్గా, 2 సార్లు సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి ఈ గ్రామంలోని ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటిసారి సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నాడే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమాన్ని చేపట్టినా కానీ, కార్యక్రమం చేపట్టే ముందు గ్రామంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకొని నిర్ణయాలు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకొని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజలకు అది ఎంతవరకు ఉపయోగపడుతున్నది, పడతలేదు అనే దాని మీద మంచి ఆలోచనతో ఆ పనిని పూర్తి చేయడం జరిగింది. ఇంతవరకు నాకంటే ముందు మాజీ సర్పంచ్ ఈరుల సాయన్న గారు ఉండే, అంతకంటే ముందు మెరదపల్లి గ్రామానికి మా గ్రామము ఆమ్లెట్గా, అంటే సబ్ విలేజ్గా గ్రామ పంచాయతీ మెరదపల్లి ఉండే. తను సర్పంచ్ అయిన తర్వాత మా మిత్రుడే ఆయన ఈరుల సాయన్ అనే వ్యక్తి కూడా మాజీ సర్పంచ్ అయినప్పటికీ కూడా ఆయన మాకు మంచి మిత్రుత్వము. తను తర్వాత నేను 3 పర్యాలు చేసినాము. కానీ తన పీరియడ్లోనే అభివృద్ధి అనేది ఏంది అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానంగా మొత్తం త్రాగునీటికి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఈరోజు 24 గంటల నీళ్లు, మంచినీళ్లు అందించే కార్యక్రమం జరుగుతున్నది. పెద్ద గ్రామము, దళితుల నివాసం ఉంటున్న గ్రామం అంటే పెద్ద విలేజ్ రాంపూర్, ఆర్మూర్ మండలంలో. దీంట్లో మాకు ప్రతీది అప్పటి ప్రభుత్వము, పాలకులు అన్ని రకాలుగా మా గ్రామానికి మంచి చేదోడువాదోడుగా, మంచి అంటే అన్ని రకాలుగా మంజూరు విషయంలో నాయకులు మంచి సౌకర్యం కల్పించారు. అదేవిధంగా 90% ఇప్పటిదాకా సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు కూడా గత సంవత్సరము 2014లో సప్లాన్ ద్వారా 15 లక్షల కొరకు సిమెంట్ రోడ్లకు, 40 లక్షలకు మురికి కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది SC ST సప్లాన్ ప్రకారము. అయితే అవి త్వరలో మనకు నిధులు వస్తాయనే మాట సంబంధిత ఇంజనీర్ గారు సమాచారం ఇచ్చిండ్రు. నేను మేలు అయిన పని చేద్దామనే దృక్పథంతో ముందుకు పోతాను.
ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి రాంపూర్ గ్రామం చిన్నదైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పుడు వెళ్ళవెళ్ళ తెలుసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతోని అందరితో కలుపుకొని గ్రామాభివృద్ధి కమిటీతో కానీ ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘాలతో కానీ కలుపుకొని సేవాభావ దృక్పథంతో ఇక్కడ పనిచేస్తున్నట్లు మన గ్రామ సర్పంచ్ చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ప్రధానంగా 90% సీసీ రోడ్లు పూర్తి చేసినాయని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం ఉన్నటువంటి పెన్షన్లు కానీ ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ ఇక్కడ చాలా కొన్ని అర్హులందరికీ ఇప్పించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ నిరుపేదలకు కానీ ఇక్కడ యువజన సంఘాలకు మరి చాలామంది ఉన్నారు. అక్కడ నిరుపేదలు ఉన్నటువంటి ఇక్కడ కుటుంబాలకు కొన్ని యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో వారు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఇక్కడ బ్యాంకుల వారి వద్ద కానీ వారికి లోన్ ఇవ్వడం, వారికి ఒక ఉపాధి కల్పించడం నా లక్ష్యంగా పెట్టుకొని వారికి ఇప్పించడం జరిగిందని చెప్పేసి ఆయన సర్పంచ్ చెప్తా ఉన్నారు. మరింత సేవలో మరి ముందుకు తీసుకెళ్ళి ప్రతి మన కాన్స్టిట్యున్సీలో మన గ్రామంలోనే కాకుండా మన కాన్స్టిట్యున్సీలోనే నేను ముందు దూసుకెళ్తానని చెప్పేసి ఈయన గ్రామ కమిటీ గ్రామ ప్రజల ద్వారా ఈయన చెప్తా ఉన్నారు. మరొక గ్రామస్తులతో మరి ఒక విషయాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిర్దాపల్లి ఈ రాంపూర్కు ఉన్నటువంటి ఎంపీటీసీ ఏనుగు సాయిరెడ్డి ఇక్కడ ఉన్నారు. మరి వారి మాటలో ఇక్కడ అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఏనుగు సాయిరెడ్డి, మిర్దాపల్లి రాంపూర్ 2 గ్రామాలకు ఇక్కడ నుంచి ఎంపీటీసీగా మొన్ననే గెలవడం జరిగింది. ఈ యొక్క గ్రామం ఆర్మూర్ మండలంలోనే 90% దళిత కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్లు గత 3 పర్యాయాల నుంచి ఆయన హ్యాట్రిక్ సర్పంచ్గా గెలిచి దాదాపు గ్రామం లోపల 70 నుంచి 90% వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కొంతవరకు అభివృద్ధి జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఆర్మూర్ నుంచి దేగం వరకు వెళ్ళే రోడ్ అయితేనేంది, అదేవిధంగా ఈ గ్రామం నుంచి మంతిని వరకు రంగనాయకుల గుడి కలుపుకొని రోడ్ అయితేనేంది, అదేవిధంగా ఈ గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేది, ఇట్లాంటి మేజర్ సమస్యల లోపల కొన్ని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రామం లోపల ప్రధానంగా 10-15 సంవత్సరాల నుంచి మా మహిళా అమ్మలకు అక్కలకు కావలసినట్టు మహిళా భవన్ కావాల్సి ఉన్నది. ఆ యొక్క మహిళా భవన్ కోసం మేము మొన్ననే మా ఎంపీ గారు కవితక్క గారికి ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామానికి 8 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని చెప్పి తాను హామీ ఇచ్చారు. త్వరలోనే 10-15 రోజుల లోపల దానికి సంబంధించిన ప్రొసీడింగ్ వచ్చేసి పనులు కూడా ప్రారంభం చేస్తామని చెప్పి మా ఎంపీ గారు తెలియజేయడం జరిగింది. త్వరలోనే అట్టి పనులు మేము ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి ఆర్మూర్ నుండి రాంపూర్ వరకు 88 లక్షలతో ఇక్కడ ప్రతిపాదన పంపించడం జరిగిందని చెప్పేసి మన శాంక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మన స్థానిక ఎంపీటీ చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఇక్కడ రాంపూర్ నుండి మంత్రి రంగనాయకుల ఆలయం వరకు ఇక్కడ 1,66,00,000 ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. అది కూడా మా స్థానిక ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డితోని పంపించడం, అభివృద్ధి కూడా దాన్ని నిధులు కూడా మంజూరు కల్పిస్తారని చెప్పేసి స్థానిక ఎంపీటీసీ చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 గ్రామాలకు మిర్దాపల్లి రాంపూర్ గ్రామాలకు సబ్ స్టేషన్ కూడా లేదు. సబ్ స్టేషన్ కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మేము స్థానిక ఎమ్మెల్యేతో కూడా మేము శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ మహిళలకు భవనం లేక రోడ్లపై కూర్చునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వారు చెప్పడం వల్ల వారు కూడా మేము దాన్ని త్వరలో భవనాన్ని కూడా కట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేతోని ఎంతో అభివృద్ధి బాటలు నడిపిస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సాక్షర భారత్ కోఆర్డినేటర్ల వద్ద ఉన్నాము. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం కానీ ఇక్కడ నిరక్షరాస్యత శాతం కానీ వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామానికి కోఆర్డినేటర్స్ ఇక్కడ నిరక్షరాస్యులు 200 ఉన్నారు. అయితే ఒక వీసీ 30 మెంబర్స్ని తీసుకున్నాము. ఇంకా ఈ ఊర్లో మొత్తం చదువుకొని వాళ్ళు లేకుండా చేద్దామని అక్షరాస్యత పెంచడానికి మేము ఈ వర్క్ చేస్తున్నాం. రాంపూర్ విలేజ్ కోఆర్డినేటర్ అండి, సాక్షర భారత్ వీసీ ఫస్ట్ లావణ్య. ఏం అవసరం లేదనుకుంటా. లేదు సార్, 5-6 నెలలకు ఒకసారి వస్తుంది. అదే సార్ మంత్లీ రావాలి. తక్కువ ఉంది సాలరీ ఎట్లాగో, కాకపోతే అదే అన్న కరెక్ట్ మంత్లీ రావాలని అనుకుంటున్నాం సార్. అంతే
మీరు ఎంతమందిని అక్షరాస్యతలు చేశారు? సార్ ఈ 5th దశ స్టార్ట్ అయింది సార్ మొన్న NIO టెస్ట్ కూడా జరిపినాం March 15 రోజు. ఇక్కడ మేము వీసీకి 30 మందిని తీసుకున్నాం, ఇద్దరం కలిపి 60 మంది. వాళ్ళకి చెప్తున్నాం రోజు నైట్. ఇక్కడ భవనం లేదు, ఇక్కడ మళ్ళీ పవర్ కూడా కొంచెం కష్టం ఉంది, పవర్ పెట్టిస్తే బాగుంటుంది. రాత్రి వేళల్లో కరెంట్ లేదు. ఇక్కడనే గ్రామ పంచాయతీలో పెట్టిస్తాం, చెప్తాం. ఇంటి దగ్గరికి ఎవరు రారు సార్ ఇక్కడ ఈ విలేజ్లో. సాక్షర భారత్ ఇక్కడ మేము చాలా అభివృద్ధిగా నిరక్షరాస్యతలను అక్షరాస్యతలుగా తీర్చడానికి మేము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పి వీరు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాత్రి వేళల్లో చదవడానికి ఇక్కడ మా గ్రామ పంచాయతీలో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు. రాత్రి వేళల్లో రావడానికి కూడా ఇక్కడ ప్రజలు జంకుతా ఉన్నారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే మాకు జీతపత్యాలు ప్రతి మాసంలో రావడం లేదు, 5-6 నెలలకు ఒకసారి రావడం జరుగుతుందని చెప్పేసి మా కుటుంబ పోషణ కూడా చాలా అదవుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే ప్రతి మాసంలో మాకు జీతం రావాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అలాగే ఇంకా మరి గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను కానీ ఎలాంటి లేకుండా అక్షరాస్యత శాతం కానీ పెంచడానికి మేము ముందంజ చూపుతామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధి కోసము ప్రభుత్వం ఇక్కడ సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ దళితులు చెప్తా ఉన్నారు. వారి దళితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలాంటి లోన్లు ఇచ్చారు, మీరు ఏ విధంగా? ట్రాక్టర్ లోన్ మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది, దానికోసమే సబ్సిడీ 1,30,000 రూపాయలు సబ్సిడీ అని ఇచ్చింది. లోను ఇంకా రాలేదు. ఎలాంటి సౌకర్యం ఉంది? మాకైతే ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఎలాంటి మీకు జీవనోపాధి మంచిగానే ఉన్నది ఇప్పటికైతే. మళ్ళీ అందరికి అట్లా నెయ్యాలని కోరుచున్నాం. మరి ఎంత కట్టిరు, ఎంత ఆదాయం వస్తుంది? 1,10,000 ఆదాయం వస్తుంది. మీ ట్రాక్టర్ వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఎంత పని చేశారు ఇప్పటి వరకు? ఏమేమి పనులు చేస్తారు? దాంతో దున్నుడు, చేసుడు, ట్రాలీ వరకు అవన్నీ పనులు చేస్తున్నాం. వ్యవసాయ పనులు ఏమేమి చేస్తుంటారు? వ్యవసాయం పనులు దున్నుడు, పసుపు, గుంజుడు, చేసుడు పని చేస్తున్నాం. మన కేంద్రం నుంచి మాకు ట్రాక్టర్లు ఇప్పించారు. ఆ ట్రాక్టర్లు ఇప్పించినందుకు మాకు చాలా యూజ్ అవుతుంది. ఇంతకుముందు వేరే ఊరు నుంచి తీసుకురావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు మా వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంచెం చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు మా వాళ్ళే దున్నుకోవడం చేయడం బాగా చేస్తున్నారు. ఇలాంటి సబ్సిడీలు ఉంటే మా వాళ్ళకి త్వరగానే ఇప్పించగలరని కోరుతున్నాము. మా సర్పంచ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు మా వాళ్ళకు. మా ఊళ్ళో ఇప్పుడు ఒక 6-7 ట్రాక్టర్ల వరకు అయినాయి. ఇలా వ్యవసాయ పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. ప్రజెంట్ కొంచెం వాతావరణం అనుకూలించలేకపోవడం వల్ల ఎరోజనాలు అలానే ఆగిపోయినాయి. అవి కూడా కొంచెం ప్రభుత్వం వాళ్ళు సహకరించగలరని కోరుతున్నాం. మా రాంపూర్ విలేజ్ 2 నెలల సంది జొన్నలు అట్లనే ఒక తట్టిని పోసి కుప్ప పెట్టినాం. ఎవరు కొనుక్కునే వాళ్ళు ముందుకు రావటం లేరు. మేము బాగా నష్టపోతున్నాం. 2 మట్ల 3 మట్ల వర్షాలు పడ్డాయి, అన్ని కిందికి నీళ్ళు వచ్చి లాకాలు వచ్చినాయి. బాగా నష్టపోతున్నాం. వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. ఎంత ఉన్నది ఇప్పుడు రేటు? రేటు 2,100 అంటున్నారు, 2,000 అంటున్నారు. ఎవరు కొనుక్కునే వాళ్ళు ముందుకు వస్తడం లేదు. గత సంవత్సరం ఎంత? గత సంవత్సరం 3,000 రూపాయలు ఉండే కుంటలకు. కుంటలకు 2,100 అంటున్నారు. ఎన్ని నెలల పంట? 4 నెలల పంట. ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు బిగాన 15,000 రూపాయలు ఖర్చు వస్తున్నది. నష్టం ఉందా లాభం? నష్టం ఉన్నది, మొత్తం నష్టం ఉన్నది. మీరేం కోరుకుంటున్నారు? వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ముందుకు రావాలని కోరుచుకుంటున్నారు. ఎంత రేటు రావాలనుకుంటున్నారు? రేటు 2,500 దాకా రావాలని కోరుచున్నాం.
మా గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం వల్ల మేము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి ఇక్కడ దళితులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ట్రాక్టర్లు మా గ్రామానికి 7 ట్రాక్టర్లు రావడం జరిగిందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాల క్రితము పక్క గ్రామం నుంచి మేము ట్రాక్టర్ తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు ప్రజెంట్గా మాకు ప్రభుత్వం ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల, మాకు సబ్సిడీ లోన్లు ఇవ్వడం వల్ల మేము ట్రాక్టర్లు మా గ్రామానికి ఇచ్చారని చెప్పేసి వారు చెప్తున్నారు. తెచ్చినటువంటి ట్రాక్టర్లను మా గ్రామంలోనే వాడుకుంటున్నాం. వాడుకున్న వల్ల మేము వ్యవసాయాన్ని కూడా ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పేసి వీరు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరికొన్ని దళితులకు అరువులందరికీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువు దగ్గర ఉన్నాము. గ్రామస్తులు కానీ వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ గ్రామంలో ఎటువంటి ఊర చెరువు కింద ఎన్ని పంటలు పండిస్తారు? గత సంవత్సర కాలంలో చాలా వైభవంగా చెరువు నీళ్లతో కలకలలాడేది. చెరువు కింద చాలా పంటలు పండించినాం. ఇప్పుడు వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. చెరువు కింద పొలాలు వండడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరువులను మిషన్ కాకతీయ ద్వారా చెరువు నింపాలని కోరుచున్నాము. దీనికి ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని కాలువ ద్వారా నీళ్లు చెరువు నింపాలని తెలియజేస్తున్నాము. పూర్వభావంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాము. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితము ఎట్లా ఉండే? ఒకప్పుడు పుల్లు నీళ్ళు ఉంటుండే. ఇప్పుడు పంటలు అప్పుడు ఎన్నో పుల్ల పండుతుండే. ఇప్పుడు నీళ్లు అప్పుడు పరి పండిస్తుంటే మొత్తం నీళ్ళు ఆనక నీళ్ళకే పెరిగి నిండిపోతుండే. మొత్తం పంటలు బగ్గ పండుతుండే. చెరుకు పరంగా పండుతుండే. రిగ్గులు ఉండపోతే అప్పుడు. ఇప్పుడు రిగ్గులు వేసిన రిగ్గులన్నీ ఎత్తిపోయి మొత్తం పొలాలన్నీ నిండిపోయి మొత్తము చెర్ర ఎట్లా ఆర్డర్ లేదు. నీళ్ళు లేవు, చెర్ర బొట్టులు లేవు నీళ్ళు. ఇప్పుడు ఏం మొత్తం చెరువు మంచిగా లోతు ఇంకా మంచిగా వేపిస్తే మన నీళ్ళు పట్టుకొని చెరితే బగ్గ ఉంటాయి. పంటలు మంచిగా పండుతాయి. ఎత్తిపోతే పదం ఒకటి మాకు ఆధారంగా నీళ్లు మనకు చెర్రకు వచ్చినట్లు వేయాలా. నీళ్లు ఎక్కడ అత్తలేవు, ఎక్కడ రాక మొత్తం ఇప్పుడు పొలంలో వేసిన మొత్తం ఎండిపోయిన నీళ్ళు రాక ఇబ్బంది అయిపోయింది. మొత్తం ఇబ్బంది అయిపోయింది. మొత్తం పంటలు ఏమైనా నిండైపోయినాయి సార్. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువు కింద కనీసం 30 ఎకరాల వరకు సాగు చేస్తున్నారని చెప్పేసి గత పూర్వీకులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిషన్ కాకతీయ పనులకు ఇక్కడ చేపడితే మరి పూర్వ వైభవం వస్తాయని చెప్పేసి గ్రామస్తులు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెరువు కానీ ఇక్కడ నింపుతూ ఉంటే వరకు గుండ్ల వారికి కానీ చెప్పులు పట్టడానికి గీత కార్మికులకు మరి వ్యవసాయ రంగానికి మరింత అభివృద్ధి బాటలు నడుస్తాయని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రభుత్వం మాపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మాపై వెంటనే నిధులు మంజూరు చేయించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతా ఉన్నారు.
ఇటువంటి గీత కార్మికుల వద్ద ఉన్నాం ఇప్పుడు. వారి సమస్యలు ఏంటి, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 30-40 ఏళ్ళ సంది మామూలుగా చేసుకుంటూ వస్తున్నాము. అప్పుడు ఎట్లా ఉన్నాయి మొదలు ఇంత మంచిగానే పోయింది కళ్ళు. ఇప్పుడు కళ్ళు తాగేటోళ్ళు లేరు. ఈ చెట్టు కూడా బంద్ చేయాలనుకుంటున్నాం. ఇక మళ్ళా మా పొల్లగాళ్ళు కూడా ఎక్కేటోళ్ళు లేరు. అంత బీర్లు ఇసుకీలకు ఏపడ్డారు. ఈ కళ్ళు అయితే తాగేటోళ్ళు లేరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎక్కుకుంటా ఒలకవసుడే ఉన్నది. ఇప్పటికైతే కళ్ళు గుల్పారంకి ఏపడ్డారు, పెద్ద కళ్ళుకి ఏపడ్డారు, వీడికే ఏపడ్డారు. ఈ కళ్ళు అన్నది జోలే లేదు, తాగుతలేదు అని చెప్పారు. ఇక అట్లనే వర్షాలు లేక కళ్ళు కూడా పడతలేవు సరిగా. పింఛన్లు కొత్త లేని వాళ్ళకు పింఛన్లు చేస్తే మంచిగా ఉంటుంది. గీత కార్మికులకు మస్తు తిప్పల పడుతున్నాం మేము ఇప్పుడు 50-60 ఏళ్ళ సంది. గీత కార్మికులు ఒక 43 మంది ఉన్నారు. పెన్షన్ ఒక 5-6 ఊరికి వస్తుంది, ఇంకా అందరికీ వస్తలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? నేను గీయబట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ మంచిగా ఉండే, ఇప్పుడు సరిగ్గా లేదు. ఆదాయం పోతలేదు, కళ్ళు పోతలేదు, తాగేటోళ్ళు లేరు, కొండపోయే వాళ్ళకి కోసుడు అవుతున్నది. ఇక అన్నీ బీర్లు విసుకులు తాగుతున్నారు కదా. ఈ గొబ్బ 100 రూపాయలకి ఇస్తాం, కానీ పోతలేదు. ఆ 100కు సుఖ వాళ్ళు తాగేటోళ్ళు లేరు, కాలేటట్లా లేరు, తాగుతలేరు. ఇక ఉన్న ఒత్తిని చేసుడు అని చేసుడు ఉన్నది. గ్రామంలో వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదన్న విషయాన్ని ఇక్కడ రైతులను అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏమేమి పంటలు పండిస్తారు, ఇక్కడ ఇలాంటి భూగర్భ జలాలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా, మరి తగ్గిపోయినాయా అన్న విషయాన్ని ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ పంట అయినా కానీ, ఏ మందులు కానీ, గులుకులు కానీ, ఏవైనా ఆడినా కానీ నట్టలు చనిపోయి పంటలు వెళ్తలేవు, చనిపోతున్నాయి. ఇక్కడ వాటర్ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏమేం పంటలు పండిస్తామంటే పసుపు, టమాటా, మిర్చి, అల్లము, ఎల్లిగడ్డ సర్వం పండిస్తున్నాం. కాకపోతే నట్టల ఎరువుతోని మనము ఇక్కడ ఇచ్చిన వస్తువులతోని నట్టల ఎరువుతోని తయారవుతుంది ఉత్పత్తితోని ఇక్కడ రాంపూర్లో ఇస్తున్నాము. కాబట్టి మేము పంట కొంచెం ఎంత వేసినామో అంత తయారవుతుంది. ఇక ఎవరి జాగాల నీళ్ళేం జాగాల మొత్తము మాడిపోతున్నది. దాని పసుపు కూడా మేము 50 సంవత్సరాలు ఇచ్చినామంటే 70 డ్రమ్ములు 2 ట్రాక్టర్ల ఇతరము వెళ్తుంది. ఇట్లా టమాటా కూడా మేము చెట్టుకు పోస్తున్నాము బోయగొట్టి. ఈ ఇసాపల్లి రాజారెడ్డి అని పేరున్నది, రాంపూర్కు కూడా మేము సప్లై చేస్తున్నాము. ఇంత కంపోర్ట్ ఇస్తున్నామంటే రాంపూర్లో నీళ్ళు లేక, చెరువులో నీళ్ళు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. మేము ఇచ్చిన పేరు ఖరాబ్ అవుతుంది. ఎంత విలువైన పంట ఇస్తున్నామంటే ఎరువు ఏమి విధంగా ఉన్నాయంటే, ఇంత పోసిన దానికి ఆ ఎరువు సలువ ఇచ్చి ఆ నట్టలు తిని కొంచెము ఏడన్నా నీళ్ళ పదునున్న జాగాలే బతుకుతున్నాయి. మొత్తము దిగుబడి 30-40% వస్తుంది. ఎకరానికి వస్తుంది మాకు 70 దాకా ఖర్చు వస్తుంది. రేళ్ళు కొట్టుడు, మొత్తము దున్నుడు, నాగలు చేసుడు అన్ని చేసేవాడికి బాగా ఖర్చు వస్తుంది మాకు. మేము ఇప్పుడు రాంపురంలో మాత్రం నీళ్ళు లేకుండా అయిపోయినాయి. కూలీలు మాత్రము 180 రూపాయలు, 170. మన పొలం వేసడానికి 200, 250 ఇట్లా తీసుకుంటున్నారు. దొరుకుతలేరు, మొగోళ్ళు దొరుకుతలేరు, ఆడలు కూడా దొరుకుతలేరు. ఏదో తూర్పులు ఎక్కడికో బతకచ్చిన వాళ్ళని పిలుచుకొని ఏదో బతుకులాడి చేపించుకుంటున్నాం. ఏమేమి పంటలు పండిస్తారు మీ గ్రామంలో? పొలాలు పండిస్తామని, పొలాలు పండిస్తే ఇప్పుడు నీళ్ళు లేక మొత్తం ఎండిపోయినాయి. నీళ్ళు లేక మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి, బోర్లు నెత్తిపోయినాయి. ఏం పంటలు లేవు, ఏంటో అన్ని మాడిపోయినాయి పొలాలన్నీ. కూలీలు ఏమన్నా? కూలీలు అంటే కూలీలు
కొడుకు బిడ్డే మా చిన్నారమ్మకు బియ్యం రాలేవు. మొన్న 2 సార్లు బియ్యం వచ్చినాయి. ఇప్పుడు ఇవ్వలే, కొట్టేసిండ్రు ఇవల్ల. 2 ఏళ్ళు ఉంటాయి పిల్లకు బియ్యం రాలేవు. ఎందుకు రాలేవు మరి? దానికి కారణం ఏంది? అత్తయ్య అని చెప్పిండ్రు. మరి దీనికి ఇంత ముందుకు 2కి వచ్చినాయి. మా కోళ్ళకి కొడుకు మొన్న వచ్చినాయి. అవి కూడా ఇంత ముందు 3 ఏళ్ళు పెళ్ళయి. 3 మొన్న వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా కొట్టేసిండ్రు ఆ పిల్లయి. సార్ నాకు ముందు భర్త లేడు అన్నట్టు 200 పింఛం వస్తుండే, 35 కిలోల బియ్యం వస్తుండే. ఆ 35 కిలోల బియ్యం కొట్టేసిండ్రు సారు. ఇప్పుడు నాకు వచ్చేటి ఇప్పుడు మాకు 24 కిలోల బియ్యం వస్తున్నాయి. ఇక నాకు 3 కొడుకులు, 1 మన్మరాలు, 1 కోడలు. మరి మాకు ముందు ఎట్లా వచ్చినాయి అట్లనే 35 కిలోల బియ్యం ఇస్తే సరిపోతుండే కదా. మా ఇసుక లేని బతికే, మాకేం లేదు, పొలాలు లేవు, ఏమి లేవు, కైకిలు చేసుకొని బతికేటోళ్ళమే, కూలి చేసుకునేటోళ్ళమే. మేము ఇంకా అడగలేము సార్. కొట్టేసిండ్రు అంటారు, అయిపోయి అంతే. అక్కడి నుంచే వచ్చింది అంటారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? వీళ్ళు తీసేస్తే అట్లా వీళ్ళని అడగచ్చు. పైన నుంచి వచ్చింది ఆర్డర్ కాళ్ళు ఇస్తారు అంతే సార్. మరి ఏమనుకుంటున్నామంటే మరి పేదలు ఏం చేయాలనుకుంటున్నాడో ఇక మరి ఏడన్నా మీటింగ్ ఉంటే చెప్పుండ్రు సార్, మేము వచ్చి మాట్లాడతాం. పింఛన్ వస్తుంది సారు. కాకపోతే మాకు వ్యవసాయం లేదు, ఏమీ లేదు, ఏం లేదు. సర్వే చేసినాడు కూడా రాసుకున్నారు. మరి 35 కిలోల బియ్యం అయితే పోపం మాకు కొంచెం దయచేసి చెప్తున్నా, దండం చేసి చెప్తున్నా మీకు. మా ఒక పిల్లకు పెళ్ళి అయితే విడకలైంది, ఆధార్ కార్డు వాళ్ళకి వచ్చింది, తిరుగుతున్నాం, అది అవుతలేదు. ఆ వరమలకు కూడా లెంకినాం, అందులోకి కూడా లెంకినాం, దిగొచ్చినాం కూడా అత్తలేదు. మా బియ్యం పోతలేడు. ఇప్పుడు మేము 4 ఆడవాళ్ళం అయ్యా. నేను ఏం పని చేస్తలేను, 4 సంవత్సరాలు కూలి పని వెళ్తే సలకు దెబ్బ తగిలింది, ఏం లేదు. నాకేమన్నా 40 ఏళ్ళు అయినాయి హాస్పిటల్లో. ఆ చిన్న ఆమె మెంటల్ పని చేయరాదు, ఒక ఆమెనే పని చేస్తుంది, ఒక ఆమె చదువుకుంటుంది అంతే. 5-6 ఏళ్ళ మాట అది మాట, అది 5-6 ఏళ్ళ మాట. ఈ గల్లికి మరి నీళ్ళొద్దు, ఈ నల్ల కింద బిందె పెట్టుకోనొద్దు. మరి ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ గల్లోళ్ళని? మేము ఎట్లా పట్టుకోవాలి నీళ్లు? మా పరిష్కారం ఏంది మరి? ఇది వాళ్ళు ఊరు పట్టించుకున్నారు, మరి సర్పంచ్ పట్టించుకోరు, మరి వాళ్ళు పట్టించుకోవాలి. పెద్ద మనుషులు వాళ్ళు అద్దెగా అవసరమా ఇది? ఇక్కడ తాగబుద్ధి అవుతుంది సార్, చెప్పండి. రోగాలు వచ్చా అంటారు, నొప్పులు వచ్చా అంటారు, బీమర్లు వచ్చా అంటారు. రావా మరి బీమర్లు రావా? చూడాలి వీళ్ళు బిందెల పడుతున్నాయి. ఆ బిందెల పడంది మరి ఆ నల్ల ఇంటికి మరి ఆ బండలు నేను 2 పొందించి గెలిపేలేము. ఊరికి ఇంత పోయి అడకచ్చుకుంటా బతకాలి. అడకచ్చుకుంటా
ప్రస్తుతం మనం ఇప్పుడు బీడీ కార్మికుల వద్ద ఉన్నాము. ఇప్పుడు బీడీ కార్మికులకు జీవనాభివృద్ధి ఏ విధంగా అందుతుంది గ్రామంలో, వారికి ఎలాంటి అరువులకు అందుతుందా, మరి బీడీలు చేయని వారికి అందుతుందా అని ప్రతి ఒక్కరు వారిని అందాలన్న ఉద్దేశంతో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు, రానోళ్ళు బాధపడుతున్నారు. అందరికి ఇవ్వాల ఇస్తే బీడీల పింఛన్ 1వ తారీఖు ఇవ్వాల. మళ్ళా మాకు ఇచ్చిన వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, ఇయ్యని వాళ్ళకి బాధపడరా? అత్తే అందరికీ రావాలా, బీడీలు చేసిన వాళ్ళు అందరికీ రావాలా. కేసీఆర్ ఇస్తున్నాడు, కేసీఆర్ ఇస్తున్నాడు కానీ ఈడ మరి ఎట్లా చేస్తున్నారు కానీ అందరికీ రావాలా, బీడీలు చేసిన వాళ్ళందరికీ. ఒకళ్ళకు ఆమె మనసుగా బాధపడేది రాని మనిషి ఓలదైన ఒకటి, బీడీలు చేసిన వాళ్ళ మందరం ఓలదైన ఒకటి. లిస్టులో పేరు ఉందని చెప్తే పోయినా నేను, నా కొడుకు వచ్చి చెప్పిండు, చెప్తే పోయేవరకు వెళ్ళా సారేమని బట్టే లేదమ్మా నీ పైసలు రాలేవని బట్టి. అప్పుడు మనిషి తప్ప మనకు చెప్పు, నాకు ఉద్యోగం లేదు, నా కొడుకు బట్టి ప్రైవేట్ సార్ చెప్తాడు. ఒక పిల్లాడు మస్కడు పోయిండు. ఇక రాంగ్ కారణం ఏంది, అది ఊరల్లో పాలట మరి అక్కడ పాలట, అది అందరికి వచ్చినప్పుడు రాకపోయి నా మనసు బాధ కదా. ఎవరికి రాదు, వాళ్ళకు అత్తలేదు, మా నాడే వేయరు వాళ్ళందరూ, ఎవరు లేరు. ఇక రాలేందుకు బాధ కదా నాకు. భర్తతో సహా పేరున్నది, ఇలా మా ఆయన కడితే సారణ పట్టే లేదమ్మా, లేదు రాలేవు, ఆయనకు కూడా రాదు. భూమి లేదు, ఆయన పట్టింది ఇల్లు ఉన్నది. ఇక ఆయన మీకు పీడవుతుంది. నా బిల్లు చేయబట్టి అవుతుంది వచ్చు, 50 ఏళ్ళు అవుతుంది వచ్చు. ఉన్నాయి నాకు ఇప్పుడు, మరి కాలేవు. అప్పుడు పసులు ఎత్తివి చిన్నప్పటి నుంచి పియకున్నది. ఎన్నైతే ఇక చేసినాము, ఇక అప్పటి నుంచి చేసినాం బీల పని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా బీల పనే సారు. దీని మీద బతుకుడు ఏమైంది, ఇక ఏమి లేదు. అత్తమామ వచ్చిన భూమి లేదు, మగడిది గవర్నమెంట్ జాబ్ లేదు, చేసుకొని తినుడే. ఏమనుకున్నా పింఛన్ రావాలా, అందరికి వచ్చి మాకు రావాలి, మహిళలకు అందరికి ఇచ్చి నాకు ఇవ్వాలా. కేసీఆర్ వస్తే ఆనందం, రాకుంటే మళ్ళీ వచ్చి అందరికి కసి పెడితే. ఇక అందరికి ఒకటే కోరిక, నాకు ఏం బాధ లేదు, కోపం లేదు, మనిషికి సంతోషం రావాలని కోరిక గంతే. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरण रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिर पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कले. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన ఈ ఆలయము హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత
ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది రాంపూర్ గ్రామము. మా ఊరు గ్రామాన్ని మా పల్లెగా తీసుకొచ్చిన K6 వారికి కృతజ్ఞతలు. ఈ రాంపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మాకు తెలియనప్పటి నుండి హనుమాన్ జాతర రథసప్తమి జరుగుతుంది. ఈ రథసప్తమి రోజు ఉట్లు వాకడము, అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంది. కుల మతాల అతీతంగా ఈ పండుగ జరగడం జరుగుతుంది. దీనికి గాను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఏంటంటే గుడి శిథిలావస్థకు చేరింది కావున పై అధికారులు దీన్ని దృష్టి సాధించి దేవాదాయ శాఖ నుంచి ఒక 10 లక్షలు శాంక్షన్ ఇవ్వగలరని గ్రామస్తు తరఫున మరి గ్రామ కమిటీ తరఫున నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇక్కడ సువిశాలైన ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ రథసప్తమి రోజు చాలా చుట్టుప్రక్కల గ్రామాలు వేలాదిగా తరలి వచ్చి అన్నదానము భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కానీ ఈ గుడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల శిథిలావస్థ చేరింది. ప్రభుత్వము ఆలోచించి గుడిని అభివృద్ధి చేయాలని గ్రామస్తుల తరఫున కోరుతున్నాను. ప్రధానంగా ఇక్కడ ఆర్మూర్ నుంచి రాంపూర్ వెళ్ళే రహదారిపై గుంతలమయంగా మిగిలిపోయింది. అలాగే గుంతలమయంగా మిగలడంతో రహదారులు వచ్చేపోయే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ గుంతలమయంగా మాయన రోడ్డుకు దానికి వెంటనే నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చి వెంటనే నిధులు మంజూరు కల్పించినప్పటికీ కూడా ఇక్కడ పనులు ప్రారంభించకపోవడం చాలా శోచనీయకరంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్మూర్ నుండి నవిపేట దాకా దేగం నుండి నవిపేట మీదుగా బాసర దాకా వెళ్తాను రోడ్డు. అయితే ఈ రోడ్డు శిథిలావస్థకు చేరింది. ఇక్కడ నుండి వాహనాలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 15 కోట్లు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. నిధులు ఎక్కడికి ఏమో రాత్రి వేళల్లో రావడానికి ఇబ్బంది ఉన్నది. వెంటనే ఈ రోడ్డును పై అధికారులు స్పందించి బాగు చేయాలని కోరుచున్నాను. గ్రామం అది. మాకు వ్యవసాయం లేదు, ఏమీ లేదు. ఏదో ఒక చిన్నగా గుడాలు కళ్ళు దందాల కాడ పోయి అమ్ముకుంటున్నాము. ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలనుకుంటే చేయగలగచ్చు. చెట్లు బాగా ఉన్నాయి కాబట్టి అందరూ ప్రతి ఊరోళ్ళు ఇక్కడ వస్తారు. ఆర్మూరు కానీ నిజామాబాద్ ఇక్కడే మొత్తం ఏరియాలో అందరూ వస్తారు. రోజుకు మనకి ఎంతో 300-400 రూపాయలు దొరుకుతాయి. ఖర్చులు కైకిలు కూడా పడదు. కాకపోతే ఎందుకంటే మనం ఊరితే మనం చేసుకోవాలని చేసుకున్నాడు అంతే. కైకిలు కూడా ఇప్పుడు వ్యవసాయం పోవాలంటే కూడా డైలీ కైకిలు కూడా లేదు కాబట్టి ఏదో చిన్నగా దందా ఏదైనా పెట్టుకున్నాడు అంతే.
చూసాం కదండి ఇప్పటిదాకా మనం రాంపూర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో సమస్యలు వ్యవసాయానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకు నీళ్ళు అందిస్తే వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వరి పంట, పసుపు పంట, మొక్కజొన్న పంటలు, ఎర్రజొన్నలు ఎక్కువ పండిస్తామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ మా చెరువులకు ఇస్తే ప్రభుత్వం మమ్మల్ని వ్యవసాయ రంగానికి ఎక్కువ అభివృద్ధి చెందుతామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో సబ్ స్టేషన్ లేక కూడా వ్యవసాయంకి చాలా విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అలాగే సబ్ స్టేషన్ ఇక్కడ నిర్మించినట్లయితే మాకు వ్యవసాయానికి విద్యుత్ కోత తీర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా భవనం లేక కూడా చాలా ఇబ్బందిగా ఉంది, రోడ్లపై కూర్చునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మహిళలు ఇక్కడ చెప్తా ఉన్నారు. వారికి మహిళా భవనం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నట్టు రాంపూర్ నుండి మంత్రి ఉన్నటువంటి రంగనాయకుల స్వామి ఆలయం వరకు రహదారి అని ఉంటే ఏర్పడితే మాకు మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఆ రహదారిని వెంటనే ప్రభుత్వం స్పందించి ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా మా ఊర చెరువు పూడికలు తీసినట్లయితే మా గ్రామానికి మరి వ్యవసాయ రంగానికి మరి భూగర్భ జలాలు అందే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మిషన్ కాకతీయ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరు కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. అది వెంటనే కొత్త నిధులు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలకు వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. రైతులకు వెంటనే ప్లాట్ఫారం లేక రోడ్డు పైన ఎండబెట్టి పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మాకు ప్లాట్ఫారం కట్టించినట్లయితే రైతులను కూడా చాలా ఆదుకున్న వారు అవుతారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ మొత్తానికి చూసినట్లయితే బీడీ కార్మికులకు జీవనోపాధి కూడా సరిగా అందలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పూర్తిగా అర్హులందరికీ జీవనోపాధి పెన్షన్ అందించాలని చెప్పేసి గ్రామస్తుల మహిళలు కోరుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికులు చాలా ఉన్నారు. ఇక్కడ గీత కార్మికులకు ఎలాంటి పెన్షన్ లేక చాలా మేము ఆందోళన చెందుతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇదండి మన రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు. కెమెరామెన్ రమణతో నరేష్, K6 ఆర్మూర్.